వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీలియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సంచలన తీర్పు. ఈ కేసులో నిందితులంతా నిర్దోషులే అని కూల్చివేత కేసును కొట్టివేసిన సిబిఐ ప్రత్యేక కోర్టు. వచ్చే నెల 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తున్న వాదనలకు దీటైన సమాధానం చెప్పాలని అధికారులకు కేసీఆర్ ఆదేశం. మహబూబ్ నగర్ లో అఖిల భారత తపాలా ఉద్యోగుల ఆత్మీయ సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన V3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ, TFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్. దేవరకొండ నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో బీజేపీ ఆందోళన. పేద ప్రజలను దోపిడీ చేసే LRS ను రద్దు చేయాలని డిమాండ్. మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం. ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్న DCC అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్. ఇక డీటెయిల్స్ చూస్తే బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు వెలువడింది. సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి SK యాదవ్ 2000 పేజీల ఆర్డర్ కాపీ తీర్పును వెలువరించారు. ఈ కేసులో నిందితులంతా నిర్దోషులే అని తీర్పు వెలువరించారు. కూల్చివేత పథకం ప్రకారం జరగలేదని తేల్చారు. కూల్చివేత పథకం ప్రకారం జరిగింది అనేందుకు ఆధారాలు లేవని జడ్జి తెలిపారు. కూల్చివేతకు ఎవరూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేయలేదని, కుట్రపూరితంగా వ్యవహరించలేదని తెలిపారు. ఈ కూల్చివేత కేసును కొట్టివేశారు. దీంతో నిందితులందరికీ ఉపశమనం లభించినట్లయింది. ఈ కేసులో 48 మంది నిందితుల్లో 16 మంది చనిపోగా, ఆరోపణలు ఎదుర్కొన్న బతికి ఉన్న 32 మంది కోర్టుకు హాజరు కావాలని కోరగా 5గురు మాత్రమే కోర్టు రూమ్ నెంబర్ 18లో ఉన్నారు. మిగతా వారు బయట లాబీలో ఉన్నారు. LK ఆద్వానీ, మురళీ మనోహర్ జోషితో పాటు కరోనాతో బాధపడుతున్న ఉమాభారతి కోర్టుకు హాజరు కాలేదు. అద్వానీ, జోషి వర్చువల్ రూమ్లో ఆన్లైన్లో హాజరయ్యేందుకు అనుమతి పొందారు. ఇటీవల ఏపీ, తెలంగాణ మధ్య జలజగడాలు ముదురుతున్న విషయం తెలిసింది. ఇరు రాష్ట్రాలు పరస్పర ఆరోపణలతో విమర్శలు గుప్పించుకుంటున్నాయి. సీఎం జగన్ను పిలిచి భోజనం పెట్టి మాట్లాడితే నదీ జలాల విషయంలో ఏపీ కావాలనే కయ్యం పెట్టుకుందంటోన్న సీఎం కేసీఆర్ కొన్ని రోజుల క్రితం మండిపడ్డారు. తమ కేటాయింపుల్లో భాగంగానే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని ఏపీ స్పష్టం చేస్తోంది. తెలంగాణ ఉల్లంఘనకు పాల్పడుతోందని విమర్శించింది. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల జల వివాదం కొన్ని రోజులుగా హాట్ టాపిక్గా మారింది. ఈ పరిణామాల మధ్య వచ్చే నెల 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన అపెక్స్ కౌన్సిల్ భేటీ జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ భేటీకి హాజరవుతారు. అయితే ఇప్పటికీ 2 సార్లు అపెక్స్ కౌన్సిల్ భేటీ వాయిదా పడింది. మొదటిసారి ఆగస్టు 5వ తేదీన సమావేశం జరగాల్సి ఉండగా సీఎం కేసీఆర్ సమావేశాన్ని వాయిదా వేయాలని కోరారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో మరోమారు అపెక్స్ కౌన్సిల్ భేటీ వాయిదా పడింది. ఎట్టకేలకు అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ నీటిపారుదల శాఖకు సంబంధించిన సమగ్ర వివరాలను, కేంద్రానికి చెప్పాల్సిన అన్ని విషయాలకు సంబంధించిన వివరాలను తీసుకుని సమావేశానికి రావాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నదీ జలాల విషయం కావాలని కెలికి కయ్యం పెట్టుకుంటుంది. అపెక్స్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తున్న వాదనలకు దీటైన సమాధానం చెప్పాలి. మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలను కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేయాలి. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వ నిష్క్రియ పర్వతాన్ని, 7 సంవత్సరాల అలసత్వాన్ని ఈ సమావేశంలో తీవ్రంగా ఎండగట్టాలి. తెలంగాణ ప్రజల హక్కులను హరించడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని ప్రతిఘాటించాలి. నిజానిజాలను ఈ సమావేశం సందర్భంగా యావత్ దేశానికి
తేట తెల్లం చేయాలి అని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రాల పునర్విభజన చట్టాల ప్రకారం దేశంలో ఎప్పుడైనా కొత్త రాష్ట్రం ఏర్పడితే వెంటనే ఆ రాష్ట్రానికి జరిగే నీటిని కేటాయించాలని తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఏర్పడితే జూన్ 14న ప్రధానమంత్రికి లేఖ రాశాము. తెలంగాణ రాష్ట్రానికి నీటి కేటాయింపులు జరపాలని కోరాము. ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్కౌంట్ యాక్ట్ 1956 సెక్షన్ 3 ప్రకారం ప్రత్యేక ట్రిబ్యునల్ వేసైనా లేదంటే ఇప్పుడున్న ట్రిబ్యునల్ ద్వారా అయినా తెలంగాణ నీటి కేటాయింపులు జరపాలని కోరాము. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్యనైనా లేదంటే నదీ పరివాహాల ప్రాంతాల్లోని మొత్తం రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ జరపాలని కోరాము. 7 ఏళ్ల సమయం వచ్చినా ప్రధానమంత్రికి రాసిన లేఖకు ఈనాటికి స్పందన లేదు. కేంద్ర ప్రభుత్వం నుండి ఉలుకు లేదు, పలుకు లేదు. పైగా అపెక్స్ సమావేశాల పేరిట ఏదో చేస్తున్నట్టు అనిపిస్తున్నారు. కానీ కేంద్రం ఏమీ చేయడం లేదు. 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని కూడా గట్టిగా ఎండగట్టాలి. తెలంగాణకు నీటి కేటాయింపుల విషయంలో స్పష్టత ఇవ్వాలని పట్టుబట్టాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోరుతున్న న్యాయమైన డిమాండ్ల విషయంలో అవసరమైన అన్ని వాదనలు సిద్ధం చేయాలని ఆయన కోరారు. మహబూబ్ నగర్లో అఖిల భారత తపాలా ఉద్యోగుల ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా V3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచిం సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో TFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి MD ఖలీల్, తపాలా శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. పేద ప్రజలను దోపిడీ చేసే LRSను రద్దు చేయాలని దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో బీజేపీ నాయకులు తహసీల్దార్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టి స్థానిక MROకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు అండేకర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పేద ప్రజలను దోపిడీ చేసే LRS ఛార్జీలను రద్దు చేయాలని మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అర్హులైనటువంటి పేదలందరికీ ఇండ్లు ఇవ్వాలని, కేంద్రం నిధులు మంజూరు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేస్తుందని, ఎన్నికల ముందు పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని, దళితులకు 3 ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తామని చెప్పి 2 సార్లు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ముఖ్యమంత్రి పేద ప్రజలను మోసం చేయడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగిందని, LRSను రద్దు చేసేంత వరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని, అందుకు భారతీయ జనతా పార్టీ ప్రజలు అండగా ఉండాలని అన్నారు. ఈరోజు రాష్ట్ర పార్టీ భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టాలనే పిలుపు మేరకు ఈనాడు చింతపల్లి మండలంలో LRSకు నిరసనగా LRS ప్రవేశపెట్టినటువంటి 131 జీవోను ఉపసంహరించేంత వరకు ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ పిలుపు మేరకు ఈనాడు చింతపల్లి మండలంలో భారీ సంఖ్యలో నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1200 మంది విద్యార్థుల బలిదానాలపైన నీళ్లు, నిధులు, నియామకాలనే నినాదంతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర పార్టీ ప్రభుత్వం మరి ఈనాడు కరోనాతోని దాదాపు 6-7 మాసాల నుంచి ప్రజలు సతమతం అవుతూ ఉంటే ఇంకా వారిని నడ్డి విడిచే విధంగా ఎన్నడో కొన్నటువంటి భూములకు మరి ఈనాడు వస్తున్నటువంటి GHMC ఎన్నికలకు వాళ్ళకు కావాల్సినటువంటి నిధులు సమకూర్చుకోవడం కోసమే సామాన్య ప్రజలు నడ్డు విడిచే విధంగా ఈ LRS స్కీము ఒక బోగస్ స్కీమును ఈరోజు మరి ప్రభుత్వం చేపట్టడం జరుగుతూ ఉంది. దానికి నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 131 జీవోను ఉపసంహరించేంత వరకు కూడా మరి ఎన్ని అరెస్టులకైనా మరి ఎంతవరకైనా సరే భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంటుంది. ఆ ఉపసంహరించే వరకు కేసీఆర్ నిద్రపోనిచ్చే ముచ్చటే లేదు. ఇంకెన్నో ఉధృతమైనటువంటి కార్యక్రమాలు మా చింతపల్లి మండల శాఖ తరఫున నిర్వహిస్తారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా భయం భ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. 131 జీవో రద్దు అవుతుంది. మరి కోర్టులో కూడా కేసులు నడుస్తూ ఉన్నాయి. ఎవరు LRSకు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. మీ ప్రక్షాళన భారతీయ జనతా పార్టీ ఉంటుంది. మీ వెంటే ఉండి పోరాడతాము.
ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖబర్దార్ ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఉపసంహరించుకోకపోతే మీకే గోతి తోడుకొని పాతాళంలోకి కలిసిపోతారనే విషయం కూడా మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 131వ జీవోను తీసుకొచ్చి తెలంగాణ బడుగు బలహీన వర్గాలకు, పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నడ్డి విరిచే విధంగా ఇప్పటికే కరోనాతో రాష్ట్ర ప్రజలు అట్టడుగున పడిపోయిన పరిస్థితిని కూడా గమనించకుండా, కనికరం లేకుండా శవాల మీద పైసలు ఏరుకునే రకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ 131 జీవోను తీసుకొచ్చి ఎల్ఆర్ఎస్ అనే ఒకటి స్కీమ్ తీసుకొచ్చి పేదలను దోపిడీ చేసే విధంగా ఆలోచన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కావున నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో చెరువులో గ్రామ శ్మశాన వాటిక మునిగిపోయింది. మండల అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి గ్రామానికి శ్మశాన వాటిక పునరుద్ధరించాలని కోరుతున్నారు. జనాభా దాదాపు 3000 చిల్లర ఉన్న జనాభా జక్లేర్ గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీలో శ్మశాన వాటిక ఇక్కడ మనకు మంచిగా లేదని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని అది మనకు ఏమన్నా కానీ మనకు బిల్లు కడితే చాలు, అవతల ఏమన్నా ఇంకొక ఉద్దేశంతో కట్టిన బిల్లు వస్తే చాలనే ఉద్దేశంతో కట్టినాడు. ఇప్పుడు ఎంత చిన్న జాతి వారికి, ఎంత తక్కువ కులాల వారికి ఎక్కడ పూంచుకోవడానికి ఆస్కారం లేదు. పెద్ద పెద్ద వాళ్ళకైతేనే చేనులు ఉన్నాయి, చేను దగ్గర పెట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? అసలు ఇట్లా వాటర్ వస్తే ఆ రూములన్నీ నిండుతున్నవి, శ్మశాన వాటికంతా మొత్తం వాటరే ఉండదు. ఏడబుని వాళ్ళని దీనిపైన తగు చర్య తీసుకోవాలని. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టాభద్రుల స్థానం ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ చెప్పారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మహబూబ్ నగర్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొత్వాల్ మాట్లాడుతూ ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సన్నద్ధమైందని అన్నారు. అభ్యర్థుల ఎంపిక, మెంబర్షిప్కి సంబంధించిన ఒక నిర్ణయం తీసుకున్నామన్నారు. దాని ప్రకారం ప్రతి గ్రామానికి 2 కాంగ్రెస్ కార్యకర్తలు, పట్టణానికి సంబంధించి ప్రతి వార్డుకు 4 కార్యకర్తలను నియమించాలని నిర్ణయించామన్నారు. ఈ ఎన్నికల్లో నిరుద్యోగులు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి తప్పక గుణపాఠం చెప్తారని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీసీసీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముత్యాల ప్రకాష్, పీసీసీ ఉపాధ్యక్షులు ఎం సంజీవ్ ముదిరాజ్, పీసీసీ కార్యదర్శులు ఎస్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశం నిర్వహించడం. మహేందర్ నియోజకవర్గ ముఖ్య సమావేశం కూడా ఇప్పుడు నిర్వహించగలిగింది. కార్యక్రమం ముఖ్య ఉద్దేశము రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్, రేపు జరగబోయే మార్చి జరగబోయే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్సీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైంది. అభ్యర్థుల ఎంపిక పీసీసీ స్థాయిలో నడుస్తుంది. ఇక్కడ మా కార్యకర్తలు మెంబర్షిప్కి సంబంధించి ఏ రకంగా చేయాలని చెప్పి ఒక ప్రక్రియను మొదలుపెట్టుకున్నాం. ఓ నిర్ణయం తీసుకున్నాం. ప్రతి గ్రామానికి 2 కార్యకర్తలు, టౌన్లో ప్రతి వార్డుకు 4 కార్యకర్తలు, గ్రాడ్యుయేట్స్ను ఐడెంటిఫై చేసి వాళ్ళ మెంబర్షిప్ చేయడానికి సహకరించవలసిందిగా ఒక కార్యక్రమం తీసుకున్నాం. దానికి సంబంధించి ఆ నిర్ణయం అయిపోయింది. దాంతోపాటు మాకు నమ్మకం ఉంది, ఈరోజు టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు 2 కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ, గ్రాడ్యుయేట్ యూత్ కానీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయకుండా, ఏ ఒక్క వాళ్ళకు ఉద్యోగాలు కల్పించకుండా వాళ్ళు నిర్వహణ చేశారు. కాబట్టి ఆ అవకాశం ముందు తీసుకెళ్ళి ఆ కార్యక్రమం మొదలుపెట్టాం. దాంతోపాటు బీజేపీ ప్రభుత్వం ఈ మధ్యలో భారతదేశంలో 80% ఉన్న రైతాంగానికి నష్టం కలిగించే 3 బిల్లులు తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ సెక్టార్కి అప్పజెప్పి వాళ్ళతో ఈరోజు ఆ వ్యవస్థను నాశనం చేసుకుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా కార్యాచరణ రూపొందించుకున్నాం.
2 రోజుల క్రితం కలెక్టరేట్ మీటింగ్ పెట్టుకున్నాం. 2 అక్టోబర్ రోజు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ రోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతాం. దాంతోపాటు రైతాంగంతో సంతకాల సేకరణ చేస్తాం. అవన్నీ చేసుకొని ఈ చట్టం ఉపయోగించే వరకు కూడా కార్యక్రమం రూపొందించినాం. దాన్ని తీసుకుంటున్నాం. ప్రధానంగా పట్టభద్రులకు సంబంధించిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ప్రధానంగా హెడ్ క్వార్టర్లో పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్స్, ఎంప్లాయీస్, అన్ఎంప్లాయ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి సమీకరించి వాళ్ళందరూ కూడా ఓటర్లు నామోదయ్యేటట్టు ప్రయత్నం చేసి తప్పక కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళీ ప్రయత్నం చేస్తాం. మాకు నమ్మకం కలిగింది ఈరోజు వీటితో. మా కార్యకర్తలు ప్రతి గ్రామానికి ఇద్దరు వాడుకలందరూ కలిసి ఆ కార్యక్రమం చేస్తున్నామని చెప్పి తెలుసుకుంటూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధి కోహెడ్ వెళ్లే దారిలో సాహెబ్ నగర్కు చెందిన బొమ్మరాజు మైసమ్మ మృతదేహం లభ్యమైంది. కులవృత్తి ఇస్త్రీ చేస్తూ బట్టలు ఉతుకుతూ జీవనం గడిపేవారు. ఈ నెల 27వ తేదీ ఆదివారం రోజు కనిపించడం లేదంటూ కొడుకు వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసుగా ఫిర్యాదు చేశారు. ఇంటి ప్రక్కనే అద్దెకు ఉంటున్న ఓ వ్యక్తి కావాలనే మైసమ్మ మెడలో ఉన్న నగలు, కాళ్ల కడియాలను తీసుకుని కాల్చి చంపి శరీర భాగాలను ముక్కలుగా చేసి కాళ్లను నరికి తల భాగాన్ని వేరు చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు కుటుంబీకులు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎల్బీ నగర్ డీసీపీ సంప్రతిన్ సింగ్ ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరి రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పక్క గల్లీలో దినాలు ఉండే గమ్లో ఇట్లా కాపులు ఇట్లా దినాల కానీ ఉదయం పోయింది 6 వరకు. అక్కడ తర్వాత 4:30కు వాళ్ళ కార్యక్రమాలు చేసుకుని వాళ్ళ ఇంటికాడికి వచ్చారు. వాళ్ళ ఇంటికాడికి వచ్చినాక అక్కడ మాకు పూజ ఉన్నదమ్మా, మేము అన్నం పైసలు తర్వాత ఇస్తామన్నారు. సరే అని ఆటో వాడు ఎక్కడ కానీ తీసుకొచ్చేది ఆటోవాడు. ఆ ఆటోవాడు ఆటోలో పోయి పండుకోమని చెప్పిండట. ఆటోలో పోయి పండుకుంది. ఆ పర్సన్ కనబడతలేదు. ఆటోవాడు మళ్ళీ వచ్చి సాయంత్రం వచ్చి మైసమ్మ వచ్చిందా అని అడిగాడు. ఇక అప్పటికి 8:30 వరకు రాకపోతే ఆ మైసమ్మ భర్త యాదయ్య, బొమ్మరాజు యాదయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగాం. 4:30కి వెళ్ళిందండి, మేము డబ్బులు ఇవ్వలే, అన్నం పెట్టలేదు, ఇంకా అక్కడ కార్యక్రమాలలో వాళ్ళు అన్నారు. ఆ తర్వాత మేము రాత్రి 1 గంటలకు పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాం. వనస్థలిపురం పిఎస్కి కంప్లైంట్ ఇస్తే చూస్తామన్నారు. మళ్ళీ ఈరోజు వెళ్ళి మేము రాత్రి సిఐ గారు మా శిషారెడ్డి గారు ఫోన్ చేస్తే అతనికి వస్తున్నా సార్ అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు ఆటో డ్రైవర్. ఈరోజు మేము ఉదయం సంధి తిప్పలవాడంగా కోయడర్ రోడ్లో ఒక ఆటోలో దొరికిండు ఆయన. ఆటోలో దొరికితే అక్కడికి తర్వాత మమ్మల్ని ఇంటికి పంపించి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఆయనను అరెస్ట్ చేశారు. ఆటో డ్రైవర్ని అరెస్ట్ చేశారు. ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి? ఆటో డ్రైవర్ మీద అనుమానం. ఎందుకు ఇట్లా 3 months నుంచి ఆటో డ్రైవర్ మా అక్క యూజ్ చేసేవాడిని. ఎక్కడైనా బట్టలు ఇవ్వడానికి పోవన్నా, ఎక్కడైనా కార్యక్రమాలకు పోవాలన్నా 3 నెలల సంది ఆమె యూజ్ చేసుకునేది. ఆమెది మొత్తం అన్నీ చూసుకున్నాడు. 4 తులాల పుస్తకాల తాడు, తులం కమ్మలు, 1 కేజీ వెండి, 2 బట్టువులు అవన్నీ ఉన్నాయి. వాడు గ్యాదరేజ్ చేసి తీసుకొచ్చి పని చేసి. ఏజ్ ఎంత ఉంటుంది దానికి? 60 ఉంటుంది. ఆమె ఇంకనే నేను ఆయనకు ఆటో డ్రైవర్కి 25 లోపలనే ఉన్నాడు. ఎక్కడైనా బొబ్బుల్ ఆయన ఫస్ట్ పస్మాల్ అంట, తర్వాత కుంటూరు అంట, ఇప్పుడు వనస్థలి ఇది సాహెబ్ నగర్. వీళ్ళ ఇంటి ముంగనే అపోజిట్ ఉన్నాడు. వీళ్ళ ఇంటి ముంగ చనిపోయిన ఆమె ఇంటి ముందు బబ్బుల్ అంట. ఆయన పేరు సొంత పేరు తెలియదు కానీ బబ్బుల్ అంట. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్కడ పొలంలో ఒక లేడీది డెడ్ బాడీ ఉన్నట్టు, అలాగే ఆమెది కింద కాళ్ళు కూడా నరికి చేసేటట్టు, కాళ్ళు కూడా ఊర్లో 2 కాళ్ళు కూడా వేరే చోట్ల దొరికినట్టు అట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇక్కడ స్పాట్కి అన్ని ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కూడా చేరడం జరిగింది. సో ఇక్కడ చూసిన తర్వాత రీఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. డెడ్ బాడీ వచ్చేసి ఒక మైసమ్మ లేడీది ఉంది, 60 సంవత్సరాలు. ఇది నిన్ననే వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే ఒకటి మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయింది, ఉమెన్ మిస్సింగ్ కేసు. అందులో కూడా దర్యాప్తు కంటిన్యూ అవుతుంది. సో దాంతో పాటు ఇక్కడ కూడా ఇది బాడీ కూడా దొరికింది. సో ఇది మర్డర్ కేసు ఉన్నది. ఇందులో మాకు కొన్ని క్లూజ్ ఉన్నాయి. సో వాటి మీద విచారణ చేస్తున్నాము. త్వరలోనే ఇది ఎవరైతే చేశారో వారిని కూడా అరెస్ట్ చేస్తాం. అన్ని క్లూజ్ ఉన్నాయి, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. త్వరలోనే అరెస్ట్ చేస్తాం ఎవరైతే చేస్తాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఆదివాసీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నేడు 2 తెలుగు రాష్ట్రాల మన్యం బంద్కు పిలుపునిచ్చారు.
భద్రాచలం డివిజన్లోని ఏజెన్సీ బంద్లో భాగంగా భద్రాచలం బస్టాండ్ ఎదురుగా ప్రధాన రహదారిపై ఆదివాసీ సంఘాలు రాస్తారోకో నిర్వహించి ఆదివాసీ హక్కుల సాధన కోసం ఆందోళన చేశారు. ప్రధాన రహదారిపై కొద్దిసేపు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఏఎస్పీ రాజేష్ చంద్ర అక్కడకు చేరుకుని ఆదివాసీ సంఘాల నాయకులను ట్రాఫిక్కు అంతరాయం కలిగించవద్దు అని, అలా చేస్తే తిరిగి ఆందోళన చేస్తున్న ఆదివాసీ ఆందోళనకారులపై కేసులు పెట్టాల్సి వస్తుందని వారిని హెచ్చరించారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా వాహనాలను పంపించారు. మన్యం బంద్ కోసం ఇలా రోడ్డుపై రాస్తారోకోలు ఎలాంటి పర్మిషన్ లేదని, సామరాస్యం పట్టణ బంద్లో మాత్రమే పాల్గొనాలని, ఎటువంటి ఆందోళనలు బైఠాయింపులు చేయరాదని ఆదివాసులకు సూచించారు. ఎక్కడా ఎటువంటి ఆందోళనలు చేయకుండా మన్యం బంద్ చేసుకోవాలని ఏఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పెద్దపల్లి అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు. అంతర్గా మండలంలోని పోట్యాల మూర్మూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న R&R ప్యాకేజీ సమస్యలపై సమావేశం నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎల్లంపల్లి రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నియమ నిబంధనలు అనుసరించి ప్యాకేజీ అందజేస్తామని తెలిపారు. భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పెద్దపల్లి ఆర్డీఓ శంకర్ కుమార్, అంతర్గం ఎంఆర్ఓ బండి ప్రకాష్, పోట్యాల సర్పంచ్ ఎదులాపురం నీరజ వెంకటేష్, మూర్మూర్ సర్పంచ్ బాదర్ వేణిస్వామి తదితరులు పాల్గొన్నారు. అయితే కొందరు అవతర్స్ ఉంటాయి కదా సార్, పక్కదానికి బయటకు వాళ్ళు తీసుకొచ్చి సార్ అవి సార్ ఒక 50 చేంజ్ వస్తుంది సార్. ఆ 50 చేంజ్ అయితే మీరు 443 ఉన్నాయి. 443లో గజిట్లో ఉన్నవారు 229 మంది వచ్చారు సార్. గజిట్లో నమోదు కాని వారు 177 మంది వచ్చారు. తర్వాత గజిట్లో మొత్తానికి నమోదు కాని వాళ్ళు అంటే ఫ్యామిలీ కానీ ఇండ్లు కానీ కొత్తగా ఇప్పుడు కొత్తగా దరఖాస్తు పెట్టుకుని 7 మంది వచ్చింది. పూర్తి R&R ప్యాకేజ్ పొందని వారు 22 మంది అంటే అసలు రాలేదన్నవారు మిస్సింగ్ సార్. అప్పుడు ప్లాట్ల కోసం దరఖాస్తు చేసిన వాళ్ళు 8 మంది. అయితే మీకు ఇక్కడ జై హింద్ కాలనీ షేక్పేట్లోని IBM ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో IBM ఫౌండర్ అండ్ చైర్మన్ షేక్ అసద్ పాషా, మేనేజింగ్ డైరెక్టర్ షేక్ ఇబ్రహీం పాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో షేక్పేట్ డివిజన్ కార్పొరేటర్ ఫరాజ్, తెరాసా నేత సయ్యమిల్ అహ్మద్, మహమ్మద్ సజ్జాద్ హుస్సేన్, మహమ్మద్ ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. जो आज ऑफिस का इनाग्रेशन हुआ, मैं
जनाब असद पाशा साहब और इब्राहिम साहब का शुक्रिया अदा करता हूँ, क्योंकि लोग घर बनाने में ज़िंदगी गुजार देते हैं, लेकिन मैं असद साहब को अच्छी तरह जानता हूँ, क्योंकि मैं सिद्दीपेट का रहने वाला हूँ। सिद्दीपेट से इंसानपल्ली 5 किलोमीटर 4 किलोमीटर पर रहता। मेहनत करके जो लोग आगे बढ़ते हैं उनकी बुनियादें घट होती, तो इसी तरह से असद पाशा साहब की बुनियादें भी घट है। लिहाजा असद साहब जो खिदमत अंजाम दे रहे हैं उनके रास्ते पर, बताए हुए रास्ते पे उनके जो फर्जंदान दोनों इंजीनियर हैं और वही कंस्ट्रक्शन फील्ड में हैं। अल्लाह ताला उनके बरकत अता फरमाए, तरक्की अता फरमाए और ख़ासकर सेहत याबी की दुआ करते हैं हम लोग सब, क्योंकि पैसे होते हैं लोगों के पास और कंस्ट्रक्शन नहीं कर सकते। क्योंकि आज देख रहे हैं हम लेबर का प्रॉब्लम, इलेक्ट्रिशियन का प्रॉब्लम, प्लम्बर का प्रॉब्लम, सैनिटरी का प्रॉब्लम, सुतारी का प्रॉब्लम। तो लिहाजा ये प्रॉब्लमों से बचने के लिए जो प्लाट का सिस्टम आ गया है, असद साहब बैठे जगह साल और 14 महीने के अंदर जो प्लाट हैंडओवर कर रहे हैं और उम्दा तरीके से, अच्छे तरीके से और मजबूती के साथ जो काम अंजाम दे रहे हैं असद साहब। क्योंकि मैं आज इनाग्रेशन में आया बोल के उनकी तारीफ नहीं कर रहा हूँ, कम से कम उनको 20-25 साल से अच्छी तरह जानता हूँ। तरक्की करके आगे बढ़ रहे हैं और ये टोली चौक इलाका अदला से ज़्यादा लोग आके यहाँ पर बस गए हैं। यहाँ गरीब भी है, अमीर भी है। लिहाजा यहाँ के जो कारपोरेटर फराज साहब हैं, मैं उनसे अदबन गुजारिश कर रहा हूँ, रिक्वेस्ट कर रहा हूँ, मैं जिस तरह से छोटे एक वर्ग బూజు పట్టిన చట్టాలను మార్చి రైతుల కళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెలుగులు నింపుతున్నారని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి అన్నారు. నూతన వ్యవసాయ చట్టాన్ని తీసుకువచ్చిన సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో భారీగా రైతులు పాల్గొన్నారు. చేయలేకపోయిన సందర్భంగా సాహసోపేతమైన నిర్ణయం ఇవాళ మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గత అసెంబ్లీలో ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని అంటే ఈ వ్యవస్థని పక్షాలు రెవెన్యూ వ్యవస్థని పక్షాలు అంటే డిఆర్ఓ వ్యవస్థ రద్దు చేసి రెవెన్యూ వ్యవస్థను పక్షాలు చేయడం జరిగింది. అందుకు సంఘీభావంగా మా ఎమ్మెల్యే గారు ఎస్ఆర్ రెడ్డి గారు ఒక నిర్ణయం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి సంఘీభావ యాత్ర జరపాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దానికి అనుగుణంగా ఇవాళ నారాయణపేట కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా ఒక 500 నుంచి 700 వరకు ట్రాక్టర్లని ఒక్కొక్క మండలం ఉంది. మా మండలం నుంచి 115 ట్రాక్టర్లు వచ్చినాయి. అదేవిధంగా మిగతా 5 మండలాల నుంచి కూడా అన్ని కలిపి 600 ట్రాక్టర్లు భారీ ఎత్తున ఇవాళ అందరూ కూడా జనాలు అంటే ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా కూడా ఇవాళ తరలి రావడం జరిగింది. ఎందుకంటే ప్రజలలో ఈ ఒక 30 సంవత్సరాలు వర్షాలు ఈసారి పంట కూడా అందరికీ అంటే వ్యవసాయదారులందరికీ కూడా ఎరువులు కానీ అన్నీ కూడా కరెక్ట్ టైం కూడా అన్నీ అందించి ఇవాళ అందరికీ కూడా అందరి మండలంలో ఉన్న ప్రభుత్వం మా తెలంగాణ ప్రభుత్వం కాబట్టి మేమందరం కూడా మా ఎంపీ గారు కానీ మా సోషల్ మన సింగిల్ విండో చైర్మన్ గారు మా వైస్ ఎంపీ గారు అందరం కూడా ఇవాళ స్వచ్ఛందంగా అంటే ఒక చిన్న పిలుపు మా ఎమ్మెల్యే గారు ఒక చిన్న పిలుపు ఇస్తే ఇవాళ ఒక్కొక్క ఊరు నుంచి 100 మంది 200 కాన్స్టిట్యూన్సీలో తండాలుగా వచ్చి దాదాపుగా 600 ట్రాక్టర్ల వరకు రైతులు స్వచ్ఛందంగా వచ్చి మరి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఆ రైతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నా. ధన్యవాదాలు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో కరోనా మొబైల్ టెస్టులను మండల వైద్యాధికారి సంజీవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజురోజుకు కరోనా విస్తరిస్తున్న సందర్భంగా ప్రధానంగా వృద్ధులు మిగతా వారు ఆసుపత్రికి రావడానికి ఇబ్బంది అవుతుందని బదనకల్ గ్రామంలో మొబైల్ ర్యాపిడ్ టెస్టులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రామచందర్ రెడ్డి, ముర్రాపూర్ సర్పంచ్ దేవేందర్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న సందర్భంలో కరోనా కట్టడిలో భాగంగా చాలామంది టెస్టింగ్ సెంటర్లకి కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, కొంచెం ట్రావెలింగ్ ఇబ్బంది, అదే ఒక ఇంట్లో పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళని టెస్టింగ్ సెంటర్ తీసుకురావడానికి వాళ్ళకి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు కరోనా కేసులు ఈ బదనకల్ గ్రామంలో పెరుగుతున్న నేపథ్యంలో ఈ బదనకల్ గ్రామంలో ఈరోజు కరోనా కేసులో మన అంబులెన్స్ మొబైల్ టెస్టింగ్ సెంటర్ని ఈరోజు స్టార్ట్ చేసినాం. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన మనవి. టెస్టింగ్ సెంటర్లో ఇక్కడ లిమిట్ ఏం లేదు, ఎంతమంది వచ్చినా చేస్తాం. అవసరమైతే ఒక్కొక్క రోజుకి 200 మందికైనా టెస్ట్ చేయడానికి మేము మా సిబ్బంది అందరం రెడీగానే ఉన్నాం. అందరికీ మెడిసిన్స్ సరిపోయిన ఉన్నాయి. అందరికీ పాజిటివ్ వచ్చిందంటే ఇక్కడే మెడిసిన్స్ ఇచ్చేసి పంపిస్తాం. ఒకవేళ నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా సింప్టమ్స్ ఉండి హై రిస్క్ పేషెంట్ అంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ ఇటువంటి లక్షణాలు ఎవరైనా ఉన్న వాళ్ళకి, ఇంకా నాకు కరోనా ఉంది అనుకున్న వాళ్ళకి ఆర్టీపీసీఆర్కి మన సిరిసిల్లకి డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి పంపిస్తాం మేము. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఈ అవకాశం యూజ్ చేసుకోవాల్సిందిగా మనవి. ఎక్కువ శాతం మేము టార్గెట్ చేసేది వాళ్ళకు లక్షణాలు ఉన్నా లేకుండా కానీ ఈ కిరాణా షాప్స్ కానీ, రేషన్ షాప్స్ వాళ్ళు కానీ, ఈ మన బార్బర్స్ కానీ, ఈ కూరగాయలు అమ్మే వాళ్ళు కానీ వీళ్ళందరికీ జనాలు చాలామంది వచ్చిపోతూ ఉంటారు. కాబట్టి ఒకవేళ వాళ్ళకు ఎవరికైనా ఉండేది ఉంటే వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళకి లక్షణాలు ఉన్నా లేకుండా కానీ వాళ్ళందరూ చేసుకోవాల్సిందిగా మనవి. ఇలాగైతే మ్యాండేటరీగా అందరికీ షాప్స్ వాళ్ళకి, ఇంకా జనాలు వచ్చిపోవడానికి స్కూల్స్ వాళ్ళు కానీ, టీచర్స్ కానీ ఎవరు ఇన్ని కరోనా టెస్ట్ చేయండి అని వస్తే పర్లేదు, అవకాశం అంతా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి. మా బంధనకల్ గ్రామానికి ఇచ్చేసినటువంటి డాక్టర్ సంజీవ్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా బంధనకల్ నుండి కరోనా కేసులు, బంధనకల్ నుంచి ఒక 5-6 కేసులు హాస్పిటల్కు పోయింది కాబట్టి సారు మా బంధనకల్లోనే టెస్టులు క్యాంపు నిర్వహించి వారు మా బంధనకల్లో, ఎందుకంటే పేదవారు ఉంటారు, ఎందుకంటే అంబులెన్స్లో చేరని పెద్ద మనుషులు కానీ అట్లాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడనే క్యాంపు పెట్టి టెస్టులు చేస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మా గ్రామంలో ఉన్న అందరూ వినియోగించుకొని ఎందుకంటే అక్కడికి వెళ్ళలేము, ఇప్పుడు పోవాలంటే ఇప్పుడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సంచలన తీర్పు. ఈ కేసులో నిందితులంతా నిర్దోషులే అని కూల్చివేత కేసును కొట్టివేసిన సిబిఐ ప్రత్యేక కోర్టు. వచ్చే నెల 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తున్న వాదనలకు దీటైన సమాధానం చెప్పాలని అధికారులకు కేసీఆర్ ఆదేశం. మహబూబ్ నగర్లో అఖిల భారత తపాలా ఉద్యోగుల ఆత్మీయ సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన V3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ, TFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్. దేవరకొండ నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో బీజేపీ ఆందోళన. పేద ప్రజలను దోపిడీ చేసే LRS ను రద్దు చేయాలని డిమాండ్. మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం. ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్న DCC అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.